తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ విధించిన 18 కోట్ల జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఇసుక అక్రమ తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించింది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్పి దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషను, దాని సందర్భంలో ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పుపై జేపీ వెంచర్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అప్పుడు ఎన్జీటీ జేపీ వెంచర్స్ పై విధించినటువంటి 18 కోట్ల జరిమానా చెల్లించడం పైన స్టే ఇచ్చింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి 2 అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత పర్యావరణానికి జరిగినటువంటి ముప్పు, దాని కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ నియమించిన తర్వాత ఏజెన్సీ చేసినటువంటి అక్రమాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 వారాల్లో జేపీ వెంచర్స్ ఎన్జీటీకి డబ్బులు చెల్లించాలని 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని చెప్పి స్పష్టం చేస్తూ ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేసింది. దాంతో పాటుగా అప్పటి నుంచి అంటే తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు, ప్రభుత్వం మారిన తర్వాత చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ఎక్కడెక్కడ ఎంత మేరకు అక్రమాలు జరిగాయి, అనుమతులు ఉన్న చోట ఎంత, అనుమతులు లేని చోట ఏ విధంగా చేశారనేటువంటి విషయాలన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అఫిడవిట్ తో పాటు ఎన్జీటీలో పిటిషనర్ గా ఉన్నటువంటి దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన మరో అఫిడవిట్ ను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. నాగేంద్ర కుమార్ ఇచ్చినటువంటి సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం సరిపోలటం లేదని, కొంత వ్యత్యాసం కనిపిస్తా ఉందని నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ను పరిగణలోకి తీసుకొని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలను పరిశీలించి తాజాగా మరొక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సందర్భంలో నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషను, దాంతో పాటు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిశీలించి తగిన నివేదిక దాఖలు చేయాలని చెప్పి ఇటు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించి తదుపరి విచారణను 2 వారాలు వాయిదా వేసింది. ఈ లోపలనే జేపీ వెంచర్స్ ఎట్టి పరిస్థితుల్లో 18 కోట్ల రూపాయల జరిమానాను, ఎన్జీటీ విధించిన జరిమానాను చెల్లించాల్సిందని చెప్పి ఆదేశాలు జారీ చేసి మరో 2 వారాల తర్వాత విచారణ చేపట్టనున్నట్లుగా ఈ రోజు సుప్రీంకోర్టు ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్.